సహజ సమాజాలు, ఉద్దేశపూర్వక సమాజాలు ఈ రెండింటి గురించి ఓసారి క్లుప్తంగా చూద్దాం. చూడండి, మనం కొన్ని గ్రూప్స్లో పుడతాం, కాని కొన్నిటిని మాత్రం మనమే ఎంచుకుంటాం కదా. ఈ తేడాను అర్థం చేసుకోవాలంటే ఓ 2500 ఏళ్ల క్రితం బుద్ధుడు చేసిన ఒక అద్భుతమైన సామాజిక ప్రయోగం గురించి మనం తెలుసుకోవాలి. మొదటి విషయం, ఈ రెండు రకాల సమాజాల మధ్య ఉన్న అసలైన తేడా ఏంటి? సహజ సమాజాలంటే ఉదాహరణకి మన కుటుంబం, కులం లాంటివి. మనం వీటిని సెలెక్ట్ చేసుకోం, అవి మనతో పాటే వచ్చేస్తాయి. కానీ ఉద్దేశపూర్వక సమాజాలు అలా కాదు. వాటికంటూ ఓ ఉమ్మడి లక్ష్యం, స్పష్టమైన రూల్స్ ఉంటాయి. అర్హత ఉంటేనే చేరొచ్చు, రూల్స్ బ్రేక్ చేస్తే బయటికి పంపించేస్తారు. ఇక రెండో పాయింట్ ఏంటంటే, బుద్ధుడు స్థాపించిన సంఘం ఒక పర్ఫెక్ట్ ఉద్దేశపూర్వక సమాజమన్నమాట. ఇది ఆ రోజుల్లో ఒక పెద్ద విప్లవం. ఎందుకంటే కులం, ప్రాంతం లాంటి సహజమైన అడ్డుగోడలన్నింటినీ పగలగొట్టి రకరకాల నేపథ్యాలున్న వాళ్లందర్నీ ఒకే లక్ష్యం కిందకు తీసుకొచ్చారు. అంటే పుట్టుక కన్నా ఆశయానికే ఎక్కువ విలువిచ్చారు. చివరగా అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఇంత రకరకాల మనుషుల్ని ఆయన ఒకే మాట మీద ఎలా నడిపించగలిగారు? దీనికోసం ఆయన వినయ్ అనే ఒక పక్కా ప్రవర్తన నియమావళిని తయారుచేశారు. దాని ఉద్దేశం చాలా సింపుల్. సభ్యుల మధ్య ఎన్ని తేడాలున్నా సరే ఆయన బోధనలు అంటే ధర్మం చిక్కుచెదరకుండా భవిష్యత్ తరాలకు చేరాలి. సో ఒక్క మాటలో చెప్పాలంటే బుద్ధుడు కేవలం కొత్త ఐడియాలు చెప్పి ఊరుకోలేదు, ఆ ఐడియాలను బ్రతికించే ఒక కొత్త సామాజిక వ్యవస్థకే పునాది వేశారు.